ఈరోజు మునగపాక మండల కేంద్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు కలిసి వచ్చినటువంటి వివిధ రాజకీయ పార్టీలు, వివిధ ప్రజా సంఘాలు అందరూ కూడా కలిసి ఏదైతే ప్రభుత్వం తీసుకున్నటువంటి నూతన కొత్త జిల్లాల ఏర్పాటుతో పాటు కొన్ని రెవెన్యూ డివిజన్స్ కూడా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఈ మధ్యకాలంలో నిర్ణయం తీసుకున్నటువంటి దాంట్లో నక్కపల్లి రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తూ యలమంచిలి నియోజకవర్గంలో ఉన్నటువంటి 4 మండలాలని కూడా నక్కపల్లి రెవెన్యూ డివిజన్స్ లో ఇంక్లూడ్ చేస్తూ వారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానీకం అంతా కూడా వ్యతిరేకిస్తా ఉన్నారు. గతంలో ఏదైతే అనకాపల్లి రెవెన్యూ డివిజన్ లో ఉన్నటువంటి 4 మండలాలని వాటిలో కొనసాగించాలన్నటువంటి డిమాండ్ తో ఈరోజు రిలే నిరాధ్యక్షులు కూడా వారు మొదలు పెట్టడం జరిగింది. ముఖ్యంగా అనకాపల్లి డివిజన్స్ లో రెవెన్యూ డివిజన్ లో ఉన్నటువంటి మునగపాక మండలాన్ని అనకాపల్లి రెవెన్యూ డివిజన్ లో కొనసాగించాలన్నటువంటి డిమాండ్, అలాగే మిగిలిన మండలాలను కూడా అనకాపల్లి రెవెన్యూ డివిజన్ లో కొనసాగించాలన్నటువంటి డిమాండ్ గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు నూతనంగా ఆ రోజు జిల్లాల ఏర్పాటు కానీ లేదా ఆ రోజు మండలాల్లో ఏవైతే రెవెన్యూ డివిజన్స్ లో పొందుపరిచేటువంటి దాంట్లో యలమంచిలి, అలాగే అచ్యుతాపురం, రాంబిల్లి గతంలో నర్సీపట్నంలో ఉండేవి, అలాగే మునగపాక విశాఖపట్నం రెవెన్యూ డివిజన్ లో ఉండేది. వీటన్నిటిని తీసుకుని వచ్చి అనకాపల్లి రెవెన్యూ అంటే ప్రజలకి ప్రభుత్వ వ్యవస్థల్ని చేరువ చేసేటువంటి ప్రయత్నం చేయాలి తప్ప దూరం చేసేటువంటి పరిస్థితులు తీసుకుని రాకూడదు. గతంలో ఆ రోజు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు సొంత నియోజకవర్గంలో ఒక రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసినప్పుడు కూడా ఆయన నియోజకవర్గంలో ఉన్నటువంటి కొన్ని మండలాలని కేవలం ఆ మండలాన్ని తీసుకుని వచ్చి ఆ రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేశాం. ఈ రోజు పాయకరాపేటలో ఉన్నటువంటి శాసనసభ్యులు వారి రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసుకోవాలనేటువంటి తాపత్రయం ఉంటే చేసుకోండి, తప్పలేదు. నక్కపల్లి రెవెన్యూ డివిజన్ ఎవరు వ్యతిరేకించట్లా. కావాలంటే ఆ 4 మండలాలు ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి 4 మండలాలను అందులో పెట్టుకోమని. కానీ ఈ 4 మండలాలని ఎందుకు అనకాపల్లి రెవెన్యూ డివిజన్స్ నుంచి తప్పిస్తున్నారు అనేటువంటిది ప్రజల తాలూకా డిమాండ్. సో దాన్ని వ్యతిరేకిస్తూ డెఫినెట్ గా దీన్ని అనకాపల్లి రెవెన్యూ డివిజన్ లో కొనసాగించాలనేటువంటి డిమాండ్ ని వారికి మద్దతు పలుకుతూ ఈ రోజు అందరూ కూడా రావడం జరిగింది. 10 రోజుల పాటు ఈ రిలే నిరాధ్యక్షలు చేయాలని చెప్పి పార్టీ పెద్దలందరూ కూడా స్థానికంగా ప్రసాద్ గారు మిగిలినటువంటి నాయకత్వం అంతా కూడా నిర్ణయం తీసుకొని ఈ కార్యక్రమాన్ని తీసుకుని వెళ్తా ఉన్నారు. 10 రోజులు రిలే నిరాధ్యక్షుల తర్వాత ఈ కార్యాచరణని ఏ రకంగా చేయాలి, ఏ రకంగా ప్రభుత్వం మీద మరింత ఒత్తిడి తీసుకురావాలనేటువంటిది కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. వీటన్నిటికన్నా మించి స్థానికంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధి ఎవరైతే స్థానిక శాసనసభ్యులు ఉన్నారో వారి అభిప్రాయం కూడా ప్రజలు అడుగుతా ఉన్నారు. ఈ నిర్ణయం తీసుకుని దాదాపు 15 రోజులు అయిందా, అంటే దగ్గర 10 రోజులు అయింది. మరి 10 రోజుల నుంచి స్థానిక శాసనసభ్యులు వారు ఎందుకు మాట్లాడట్లేదు? అంటే వారు దాన్ని వ్యతిరేకిస్తున్నారా, స్వాగతిస్తున్నారా, లేదా ప్రభుత్వంతో ఏమైనా మాట్లాడుతున్నారా, లేదా నాకు సంబంధం లేదని చెప్పి ఊరుకున్నారా, ఏంటి అనేటువంటిది స్థానికంగా ఓటేసినటువంటి ప్రజలు అడుగుతా ఉన్నారు. ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతా ఉంది. వారి అభిప్రాయం కూడా తెలిసింది అనుకోండి, ఒకవేళ వారు కూడా దాన్ని వ్యతిరేకిస్తే హ్యాపీగా ఈ దీక్ష దగ్గరకు వచ్చి వారు కూడా మద్దతు పలికితే బాగుంటుంది అనేటువంటిది నా తాలూకు అభిప్రాయం. ఎందుకంటే ప్రభుత్వానికి కూడా తెలుస్తుంది స్థానిక శాసనసభ్యుడు కనీసం కన్సర్న్ చేయలేదనో లేదా కనీసం వారి అభిప్రాయం తీసుకోకుండా నిర్ణయం తీసుకున్నారో అనేటువంటిది అన్న ప్రజలకు తెలుస్తుంది. సో డెఫినెట్ గా ఇది ఒక రాజకీయ సమస్య కింద చూడొద్దు. ఇది ప్రజా సమస్య. ప్రజలకి ప్రభుత్వాన్ని వ్యవస్థల్ని దగ్గర చేసేటువంటి దాంట్లో అందరూ కూడా కలిసి రావాలి, అందరూ కూడా పోరాటం చేయాలి. డెఫినెట్ గా ప్రభుత్వం 1491 ఏదైతే జీవో ఇచ్చిందో దాన్ని సవరించి గతంలో ఏవైతే యలమంచిలి నియోజకవర్గంలో ఉన్నటువంటి 4 మండలాలు అనకాపల్లి రెవెన్యూ డివిజన్ లో కొనసాగించాలన్నటువంటి డిమాండ్ ని అందరూ కూడా బలపరచమని, దానికి అందరూ కలిసి రమ్మని, పోరాటంలో అందరూ పాల్గొనమని చెప్పి మరొకసారి మీ ద్వారా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ.